కుక్క కాటు ఎంత ప్రమాదకరమో, ఈ విషయం తెలిసి కూడా అధికారులు నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి. వీక్షిద్దాం నేటి ఫోకస్. జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జూనోసిస్ వ్యాధులు అంటారు. పశువులు, కుక్కలు, గుర్రాలు, పందులు, పిల్లులు, పక్షులు, ఎలుకలు తదితర పశుజాతుల నుంచి మనుషులకు సుమారు 280 రకాల వ్యాధులు సంక్రమిస్తాయి. వీటిల్లో క్షయ, మెదడువాపు, బ్రుసోలోసిస్, ఆంథ్రాక్స్, రేబిస్ వ్యాధులు ముఖ్యమైనవి. ఫ్రాన్స్ దేశస్థుడైన లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త 1885 జూలై 6వ తేదీన పిచ్చి కుక్క కాటుకు గురైన బాలుడికి రేబిస్ నిరోధక టీకా వేసి బాలుడిని రేబిస్ వ్యాధి నుంచి రక్షించాడు. నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా జూలై 6న ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. కుక్క కాటుతో రేబిస్ వ్యాధి వస్తోంది. కుక్క కాటు ద్వారా సంభవించే ర్యాబిస్ వ్యాధి 2011లో రాష్ట్రాన్ని వణికింపచేసింది. ప్రతి ఏడాది కుక్క కాటుతో వచ్చే ర్యాబిస్ వ్యాధితో జిల్లాలో 10 నుంచి 15 మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో కుక్కలంటే ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మున్సిపాలిటీలో కుక్కల నియంత్రణకు సరైన చర్యలు తీసుకోవడం లేదని, కుక్కలు ప్రతిరోజు తమను గాయపరుస్తూ ఉన్నాయని మంగళగిరి కార్పొరేషన్తో పాటుగా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల నుంచి ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. జిల్లాలో ప్రతి ఏడాది వేలల్లో కుక్కకాటు కేసులు నమోదు అవుతున్నాయి. గుంటూరు జీజీహెచ్లో 2023లో 34,931 మంది, 2024లో 37,202 మంది, 2025 జూన్ వరకు 39,002 మంది ర్యాబిస్ నిరోధక టీకాలు చేయించుకున్నారు. ప్రతి కుక్కలోనూ ర్యాబిస్ వైరస్ ఉండదు, కానీ అది ఉన్న కుక్క ఏదో తెలియదు. కాబట్టి ప్రతి కుక్క కాటును సీరియస్గానే పరిగణించాలి. పిచ్చి కుక్క కరిచిన వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ర్యాబిస్ వ్యాధి సోకిన కుక్క నాలుక బయటకు చాపి చొంగ కారుస్తూ మతిస్థిమితం లేకుండా తిరుగుతుంది. తన యజమానిని గుర్తించలేకపోవడం, కనిపించిన ప్రతి వస్తువును కరిచేందుకు ప్రయత్నిస్తోంది. నడిచేటప్పుడు తడబడుతూ, తూలుతూ తోకను ఆడించలేని స్థితిలో ఉండి అరుపులో మార్పు వస్తుంది. నీటిని కూడా తాగలేని స్థితిలో అంటుడొక్కలు పడి ఊపిరి పీల్చుకోలేక 5 నుంచి 7 రోజుల్లో మరణిస్తోంది. మనుషులు ర్యాబిస్ వ్యాధికి గురైనప్పుడు దవడ, గొంతు కండరాలకు పక్షవాతం వచ్చి ఎంత దాహం వేసినా నీటిని తాగలేరు. ఎక్కువ సందర్భాలలో రోగి నీటిని చూసినా, నీటి శబ్దం విన్నా భయకంపిలవుతారు. ఈ లక్షణాలన్నీ హైడ్రోఫోబియా అని పిలుస్తారు. ఇలాంటి స్థితిలో మతిస్థిమితం కోల్పోయి ఊపిరి పీల్చుకోలేక మనుషులు మరణిస్తారు. ఇకనైనా అధికారులు కుక్కల్ని అదుపు చేయాలని ప్రజలు కోరుతున్నారు.